హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. స్వప్నని కోర్టుకి రప్పించి కాశీ చేత నిజాల్ని బయట పెట్టించిన కార్తీక్, షాక్లో జోష్న, వైరా. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. కాశీ చెప్పిన మాటలతో కార్తీక్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి కాశీ, ఆ ఒక్క మాటే మా నాన్న చెప్పారా? అది మాత్రమే ఎందుకు రికార్డ్ చేశావు అని నిలదీస్తూ ఉంటాడు. సార్, ఇది పోలీస్ స్టేషన్ అని అంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్. అయితే మేమేమీ పరాయి వాళ్ళం కాదు. తను నా చెల్లెలి భర్త, ఆయన నా కన్న తండ్రి, ఈయన మా తాత. మా మధ్య ఇలాంటి తప్పులు ఎప్పుడూ కూడా జరగలేదు అని అంటూ కార్తీక్ అయితే కాశీని నిలదీస్తూ ఉంటాడు. చెప్పు కాశీ, ఎందుకు ఇదంతా చేశావు అని అడుగుతూ ఉంటే, వైరా ఎలా చెప్తే అలాగే చెప్పాలి అని అనుకుంటూ అప్పుడే కాశీ అయితే మావయ్య గారే మిగిలిపోయిన ఫుడ్ని పారేయమని నేను అంటుంటే, కానీ మావయ్య గారు ఆ ఫుడ్ని పేదవాళ్ళకి పంచిపెట్టమని చెప్పారు అని అంటూ ఉంటాడు. కాశీ ఆ మాట విని చాలా బాధపడుతూ ఉంటాడు. శ్రీధర్ అయితే, విన్నారు కదా, వాళ్ళ అల్లుడే సాక్ష్యం చెప్పాడు, బెయిల్ ఇవ్వడం కుదరదు, ఇన్ని కోర్టుకి తీసుకువెళ్తాము అని లాయర్ని కూడా అక్కడి నుంచి ఇన్స్పెక్టర్ పంపించేస్తాడు. తర్వాత కార్తీక్ అయితే శ్రీధర్ దగ్గరికి వెళ్తాడు. ఉద్యోగం లేక బాధ్యత తెలియకుండా తిరుగుతూ ఉంటే అల్లుడికి బాధ్యత వస్తుంది కదా అని నా దగ్గరే పిఏగా పెట్టుకున్నాను. బిజినెస్లో అన్ని విషయాలు తెలుసుకుంటే నీతో పాటు పైకొస్తాడని ఆశించాను. మా మావయ్య గారు నాకు ఎలాగైతే బాధ్యత నేర్పాలనుకున్నారో అలాగే నా అల్లుడికి కూడా నేనే అలాగే బాధ్యతని నేర్పాలనుకొని కొంచెం గట్టిగా స్ట్రాంగ్గా సమాధానం చెప్పేవాడిని. కానీ అతను అది సీరియస్గా తీసుకున్నాడు. తనకి బిజినెస్ చేత కావడం లేదు కదని కొంచెం ఎక్కువగానే కోప్పడ్డాను. ఆ కోపాన్ని మనసులో పెట్టుకున్నాడు. తనని పైకి తీసుకురావాలని నేననుకున్నాను, కానీ నన్ను వదిలించుకోవాలని తననుకున్నాడు అని అంటూ బాధపడుతూ ఉంటాడు శ్రీధర్. అయితే అప్పుడే, మాస్టారు మీరేమీ బాధపడకండి, తప్పు ఎక్కడ జరిగిందో ఎలా జరిగిందో మొత్తం నేను బయటికి తీస్తాను, మిమ్మల్ని విడుదల చేస్తాను అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే నా తండ్రి మీద నాకు నమ్మకం ఉంది, నా తండ్రి ఏమీ కూడా తప్పు చేయడు అని అంటూ ఉంటే అప్పుడే శ్రీధర్ అయితే ఏడుస్తూ ఉంటాడు. కన్నీళ్లను బయటికి రానివ్వకండి మాస్టారు, నేను నిరూపిస్తానని చెప్తున్నాను కదా అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే కాశీతో నేను మాట్లాడతాను అని అనగానే, కాశీని ఏమీ అనుకో, తను నీ చెల్లెలి భర్త కదా, నీ చెల్లెలి గురించి ఆలోచించు అని అంటూ ఉంటాడు శ్రీధర్. నా చెల్లెలి గురించే కాదు మాస్టారు, మా అమ్మ గురించి, చిన్నమ్మ గురించి కూడా నేను ఆలోచిస్తాను, మీరు ఏ తప్పు చెయ్యరు అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే అప్పుడే ఇక శివనారాయణ శ్రీధర్ దగ్గరికి వస్తాడు. శివనారాయణతో శ్రీధర్ అయితే అంటూ ఉంటాడు, నేను తప్పు చేయలేదని మీరు నమ్మితే చాలు అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక శివనారాయణ తల ఊపి అయితే ఇక సమాధానం ఏమీ చెప్పకుండా వెళ్ళిపోతాడు. మీరేం తప్పు చేయలేదని నేను నమ్ముతున్నాను మాస్టారు అని పక్కనే ఉన్న ఒక ఖైదీ అయితే అంటూ ఉంటాడు. దొంగకు ఉన్న విశ్వాసం ఒక అల్లుడికి లేదు అంటూ చాలా బాధపడుతూ ఉంటాడు శ్రీధర్. అయితే తరువాత కాశీ ఇంటికైతే వెళ్తాడు. కాశీ ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక కార్తీక్ వెనకాలే వెళ్తాడు. ఇక వెనకాలే వెళ్ళి అంటూ ఉంటాడు కాశీతో, ఎందుకు ఇలా చేశావు? నీకు బాధ్యత వస్తుందని మా నాన్న ఏదో నీతో గట్టిగా మాట్లాడితే నువ్వు అది మనసులో పెట్టుకొని ఆయన మీద ఇలా కక్ష తీర్చుకోవాలనుకుంటున్నావా? అసలు ఇంతలా ఎలా ఆలోచించగలిగావు కాశీ? నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? నువ్వేనా ఇలాంటి పనులు చేస్తుంది అని అడుగుతూ ఉంటాడు కార్తీక్. అయితే కాశీని, ఏమైందన్నయ్య అని అంటూ ఉంటుంది స్వప్న. అప్పుడే కావేరి, నాన్న ఫుడ్ పాయిజన్ చేశారని కాశీ నాన్నని అరెస్ట్ చేయించాడు అని అంటూ నిజాన్ని బయట పెడతాడు కార్తీక్. అప్పుడే అది విని ఒక్కసారి స్వప్న, కావేరి షాక్ అయిపోతూ, ఏంటి కాశీ ఇదంతా అని అంటూ ఉంటుంది. అసలు నన్ను పిఏగా పెట్టుకొని తను ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించాడు. నువ్వు కూడా నన్ను ఒక పనివాళ్ళలాగే చూసావు. మీ నాన్న చేసే పనులు మీకు ఎవరికీ తెలియవు కదా. ఆయన చెడిపోయిన ఫుడ్నే ఇవ్వమన్నారు, నేను అదే ఇచ్చాను, అప్పటికి పారేయమని చెప్పాను అని అంటూ ఉంటే, ఆ రికార్డు ఇలాగివ్వు, నేను వింటాను అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే లేదు బావా, నేను పోలీసులకి ఇచ్చినప్పుడే నా ఫోన్లో డిలీట్ అయిపోయింది అని అంటూ ఉంటాడు కాశీ. ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు కార్తీక్. అయితే ఎందుకు కాశీ ఇలా ప్రవర్తిస్తున్నావు? ఎందుకు నీలో ఇంత మార్పు వచ్చింది అని అంటూ ఉంటే, చూడు బావా, నాకంటూ ఒక స్థాయి ఉంది,
నేను చదివిన దానికి అంతకన్నా పిఏగా కాకుండా మేనేజర్గానే జాబ్ ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి అని అంటూ ఉంటే, ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయాలా? ఎలా వదిలేస్తాననుకున్నావో? అక్కడ జైల్లో ఉంది నా కన్న తండ్రి. నా తండ్రి తప్పు చేసినట్టు జైల్లో ఉంటే కన్న కొడుకుగా చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా? చూడు కాశీ, నువ్వెందుకు ఇలా చేశావో, నీ వెనకాలండి ఇదంతా ఎవరు చేయిస్తున్నారో మొత్తం బయటికి లాగుతాను. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో కాశీ, నువ్వు మాత్రం సరిదిద్దుకోలేని తప్పు చేశావు. మరి దేనికి ఇది చేశావో నీ మనస్సాక్షికే తెలియాలి. ఆపదలో నిన్ను జాబ్ లేదని మా నాన్నయ్య నిన్ను ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకున్నాడు. అలాంటి మనిషికి నువ్వు అన్యాయం చేయాలని చూశావు. నీకు బాధ్యత నేర్పాలని, నీకు అంతా కూడా మంచి జరగాలని ఆలోచించిన వ్యక్తికి వెన్నుపోటు పొడిచావు అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే నీకు తెలియకుండానే మా నాన్న నీ మీద చాలా షేర్లు కూడా రాశాడు. ఆ విషయం నీకు తెలీదు. నిన్ను ఆ బిజినెస్లో పార్ట్నర్గా చెయ్యాలనుకున్నాడు. అది కూడా నీకు తెలీదు. బిజినెస్ కోసం అవగాహన వస్తుందని కొంచెం గట్టిగా సమాధానం చెప్పాడు. అయినా నువ్వు దాన్ని ఇంత సీరియస్గా తీసుకున్నావు. నువ్వు కోర్టులో చెప్పే సాక్ష్యం మీదే ఆధారపడి ఉంటుంది. కానీ నిజ నిజాలు దాచిపెట్టి మా నాన్న మీద నిందలు వేసి చెయ్యని తప్పుకి మా నాన్నకి శిక్ష పడేలా చేస్తే చెల్లెలి భర్తవని కూడా చూడను నిన్ను అని అంటూ కార్తీక్ అయితే షాక్ ఇస్తాడు కాశీకి. అప్పుడే ఇక స్వప్న అయితే, అన్నయ్య నేను నీతో పాటు వచ్చేస్తానన్నయ్య అని అంటూ ఉంటుంది. స్వప్న అప్పుడే ఇక ఆ మాట విని కాశీ అయితే, ఎక్కడికి వెళ్తావు నువ్వు అని అంటూ ఉంటాడు. నీలాంటి భర్తతో ఉండే కన్నా పుట్టింట్లోనే ఉండడం కరెక్టు అని అంటూ ఉంటుంది స్వప్న. అప్పుడు ఇక కాశీ అయితే, నువ్వేమి మీ అన్నయ్య ఇంటికి వెళ్ళాల్సిన అవసరం లేదు, నేనే బయటికి వెళ్ళిపోతున్నాను. నాకంటూ ఒక మంచి జాబ్ అంటూ రాదా? ఎవరైనా ఇస్తారు, నా అర్హత అలాంటిది అని కాశీ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత ఏంటన్న ఇదంతా, అసలు కాశీ ఏంటి ఇలా మారిపోయాడు అని అంటూ ఉంటుంది స్వప్న. అయితే ఎక్కడో ఏదో జరిగిందమ్మా, అందుకనే ఇదంతా కూడా అని అంటూ ఉంటే ఇంతలో ఇంకా కావేరి అయితే చాలా ఏడుస్తూ ఉంటుంది. చిన్నమ్మ నువ్వు బాధపడుకో, నాన్నని నేను తీసుకొస్తాను అని అంటూ ఉంటాడు కార్తీక్. తర్వాత ఇక కార్తీక్ అయితే కాంచన దగ్గరికి వెళ్తాడు. రే కార్తీక్, మీ నాన్నని అరెస్ట్ చేయడం ఏంట్రా, ఆయన ఫుడ్ పాయిజన్ చేయడం ఏంటి అని అంటూ ఉంటే, ఇదెవరో కావాలనే కుట్ర చేశారమ్మా. నాన్న చేయని తప్పుకి శిక్ష అనుభవిస్తున్నాడు. త్వరలోనే నిజాలు బయటికి వస్తాయి. నీకు ఈ విషయం ఎవరు చెప్పారు దీప అని అడుగుతూ ఉంటే, దీప చెప్పలేదురా, మా పిన్ని నోటికొచ్చినట్లు మాట్లాడుతుంది, ఫోన్ చేసి ఇష్టం వచ్చినట్లు తిడుతుంది అని అంటూ ఉంటుంది కాంచన. అప్పుడే కార్తీక్ అయితే, నాన్న తప్పు చేశారంటే నువ్వు నమ్ముతున్నావా అమ్మా అని అడుగుతూ ఉంటాడు కార్తీక్. లేదురా, నేనెందుకు నమ్ముతాను, నేను నమ్మను అని అంటూ ఉంటుంది కాంచన. అదే నమ్మకం మీద ఉండమ్మా, నాన్నని నిర్దోషిగా నేను బయటికి తీసుకొస్తాను అని చెప్తూ ఉంటాడు. శివనారాయణ ఇంటికైతే వెళ్తాడు. ఏంటి తాత, పోలీస్ స్టేషన్కి వెళ్ళావు కదా, మీ అల్లుడు ఏదో పెద్ద నీతిమంతుడు, తప్పు చేయలేదని ఎన్న తెలుస్తుందేమో అని నీ మనవడు తీసుకువెళ్ళాడు కదా, మరి ఏం జరిగింది అని అంటూ ఉంటే, కాశీనే శ్రీధర్ మీద కంప్లైంట్ ఇచ్చాడు. కానీ కాశీ ఎందుకో నాకు అనుమానంగానే కనిపిస్తున్నాడు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది, శ్రీధర్ అలాంటి వాడు కాదు అని అంటూ ఉంటాడు శివనారాయణ. అప్పుడే ఇంకా మీరు మీ అల్లుడు మాటలు వింటున్నారు. అతను మన ఇంటి పరువు తీశాడు. సొంత మనవరాల్ని సీఈఓ పదవి నుంచి తొలగించి తీసుకొచ్చి అల్లుడిని సీఈఓ పదవిలో కూర్చోబెట్టారు కదా, మీకు ఆ మాత్రం జరగాల్సిందే అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడే ఇంకా పారిజాతం మాటలకి శివనారాయణ, నోర్ముయ్ పారిజాతం, ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకో అని అంటూ ఉంటాడు శివనారాయణ. అయితే అప్పుడే ఆ మాట విని ఒక్కసారి పారిజాతం షాక్ అయిపోతూ ఉంటుంది. గ్రాని అన్న దాంట్లో తప్పేముంది తాత అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడు కార్తీక్ అయితే వస్తాడు. కార్తీక్ వచ్చి, తప్పే, అలా మాట్లాడడం తను తప్పే అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే ఏం మాట్లాడడం తప్పు బావా, మీ నాన్న మా ఇంటి పరువుని తీయడం తప్ప, కంపెనీని దిగజార్చడం తప్ప, నేను కంపెనీని పైకి తీసుకురాలేదని అన్నారు కదా, మరి మీ నాన్న చేసిందేంటి, కంపెనీని పూర్తిగా నాశనం చెయ్యాలని కదా చూశాడు, దీంట్లో నీకెంత భాగం ఇచ్చాడు అని అంటూ ఉంటే,
నాకెంత భాగం ఇచ్చాడో, కొన్ని కోట్ల స్కాము కంపెనీలో ఎవరు చేశారో మొత్తం బయటికి వస్తాయి జోష్న అని అంటూ కార్తీక్ అయితే జోష్నాకి షాక్ ఇస్తాడు. అప్పుడే శివనారాయణ అంటూ ఉంటాడు, ఏంట్రా స్కామ్ జరగడం ఏంటి అని అంటూ ఉంటే, తాత నీకు తెలియని చాలా విషయాలు ఉన్నాయి. మా నాన్న సీఈఓగా ఉంటే కొంతమంది చేసిన స్కాములు బయటపడతాయని వాళ్ళేదో ప్రయత్నాలు చేస్తున్నారు తాత. కానీ వాళ్ళు ఎప్పటికీ కూడా తప్పించుకోలేరు. ఎందుకంటే చాలా పగడ్బందీగా సాక్ష్యాలన్నీ మా నాన్న దగ్గరే ఉన్నాయి అని అంటూ ఉంటాడు. కార్తీక్ అయితే ఆ మాట విని జోష్న షాక్ అయిపోతూ ఉంటుంది. కోట్ల స్కామ్ ఏంటి అని అంటూ ఉంటాడు దశరథ. అప్పుడే ఇక సుమిత్రని తీసుకొని దశరథ హాస్పిటల్ నుంచి అయితే వస్తాడు. అప్పుడే ఇక దీప అయితే సుమిత్రని చూసి ఏమన్నారమ్మా అని దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటుంది. ఏం లేదు దీప, మీ అడావిడంతే అని అంటూ ఉంటుంది సుమిత్ర. అప్పుడే దశరథ మీడియాలో వచ్చింది, నేను చూశాను నాన్న, శ్రీధర్ బావ ఎప్పటికీ కూడా తప్పు చెయ్యడు అని అంటూ ఉంటే, అప్పుడే ఇక జోష్న అయితే శభాష్ నాన్న, నువ్వు కూడా బాగానే మీ బావని వెనకేసుకొస్తున్నావు అని అంటూ ఉంటుంది జోష్న. ఇన్ని రోజులు నువ్వు చేసిన తప్పులకి నేను వెనకేసుకురాలేదా? నువ్వు చేసిన తప్పులు నన్ను బయట పెట్టమంటావా అని అంటూ దశరథ్ కూడా జోష్నాకి దిమ్మ తిరిగే సమాధానం చెప్తాడు. నువ్వు చేసిన తప్పులను బయట పెడితే ఎవరు నిన్ను ఎలా ఏమని అంటారో నీకు తెలిసే ఉంటుంది కదా అని అంటూ ఉంటే, ఇదేంటి తిరిగి తిరిగి వీళ్ళు నా మీదే రివర్స్ అవుతున్నారు. నేను ఇంతకన్నా గట్టిగా మాట్లాడితే ఇప్పుడు ఆ దాసుని కొట్టిన విషయం, ఇటేమో నేనే 2 కోట్ల స్కామ్ చేసిన విషయం వీళ్ళిద్దరూ బయట పెట్టేసేలా ఉన్నారే అని షాక్ అయిపోతూ ఉంటుంది జోష్న. అప్పుడు ఇక పారిజాతం, ఏంటి అలా నిలబడిపోతున్నావు కొయ్య బొమ్మలాగా, నువ్వేం తప్పు చేశావు అని అంటూ ఉంటుంది పారిజాతం. గ్రాని వదిలేసాయి, కోర్టులో మొత్తం నిజాలు బయటకు వస్తాయి కదా అని అంటూ ఉంటుంది జోష్న. కోర్టులో ఎలా వస్తాయి? ఆ రోజు దశరథని షూట్ చేసింది దీప, కానీ కోర్టులో సాక్ష్యాలు తారుమారు చేసింది కార్తిక్ గాడు. అలాగే వాళ్ళ నాన్నని కూడా సాక్ష్యాలు తారుమారు చేయించి బయటికి ఏ తప్పు చేయలేనట్టు తీసుకొస్తాడు అని పారిజాతం అంటూ ఉంటుంది. కోర్టులోనే ఎవరైతే మా నాన్న మీద నింద వేశారో వాళ్ళ నోటితోనే నిజాలన్నీ కూడా బయటికి తెప్పిస్తాను. పారు, గుర్తుపెట్టుకో, ఇప్పటి వరకు నేను అందరి గురించి ఆలోచించాను. శివనారాయణ గారి ఇంటి పరువు పోకూడదని ఆలోచించాను. ఇక ఎవ్వరి మీద జాలి చూపించడం ఆలోచించడం ప్రసక్తే లేదు. ఇప్పుడు అసలు సీను మొదలయ్యింది, అసలు సినిమాని ఇప్పుడు చూపించబోతున్నాను అని అంటూ కార్తీక్ అయితే మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు ఇక జోష్న కార్తీక్ మాటలకి ఇక చాలా భయపడిపోతూనే ఉంటుంది. తర్వాత రోజు ఇక కోర్టుకు అయితే వెళ్తారు. కోర్టుకు వెళ్ళిన తర్వాత ఇక కాంచన, కావేరి అందరూ కూడా కోర్టుకు అయితే వస్తారు. అప్పుడు ఇక కాంచన దగ్గరికి వెళ్తాడు శ్రీధర్ అయితే. ఇక శ్రీధర్ కాంచన దగ్గరికి వెళ్ళి, నేను తప్పు చేశానంటే నువ్వు నమ్ముతున్నావా కాంచన అని అడుగుతూ ఉంటాడు శ్రీధర్. అయినా ఒకసారి నీ జీవితంలో తప్పు చేసి మళ్ళీ నేను తప్పు చేశానంటే నమ్ముతావా అని నిన్నే నేను ఎలా అడుగుతానులే అని అంటూ ఉంటాడు శ్రీధర్. లేదండి, మీరు ఎప్పటికీ కూడా తప్పు చెయ్యరు అని కాంచన అంటుంది. చాలు కాంచన, ఈ మాట చాలు అని అంటూ ఉంటాడు శ్రీధర్ అయితే. కావేరి అని అంటూ ఉంటే, మీరు నిర్దోషిగా బయటకు వస్తారండి, నా కొడుకు మీద నాకు నమ్మకం ఉంది. నా కొడుకు మిమ్మల్ని ఏ తప్పు చెయ్యని తండ్రిగా బయటికి తీసుకొస్తాడు అని అంటూ ఉంటుంది కావేరి అయితే. మీ ఇద్దరికీ కూడా మాటిస్తున్నాను చిన్నమ్మ, ఒకళ్ళు కన్న తల్లి, ఇంకొకళ్ళు దేవుడిచ్చిన తల్లి. మీ ఇద్దరికీ కూడా మా నాన్నని మళ్ళీ తీసుకువస్తాను, అది కూడా ఏ తప్పు చేయలేనట్టే అని కార్తీక్ అయితే అంటాడు. అబ్బో, ఈ సీను మామూలుగా లేదుగా అని పారిజాతం నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉంటుంది. ఇప్పుడు కాదు పారు, మా నాన్న ఏ తప్పు చేయలేదని బయటకు వస్తుంది చూడు, అప్పుడు మాట్లాడు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. ఇక కోర్టులో కాశీ అయితే అన్నీ చెప్తూ ఉంటాడు. కావాలని మా మావయ్య గారు కల్తీ ఆహారాన్ని పడేయమంటే మిగులుతున్న వాళ్ళకి అందరికీ పంచేయమని చెప్పి అన్నారు. వాళ్ళు ఆ ఫుడ్ తిని అస్వస్థకి గురయ్యారు అని కాశీ అయితే అంటూ ఉంటాడు. ఇంతలో కార్తీక్కి స్వప్న అయితే ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి,
కోర్టుకి వచ్చే ముందు కాశీ నా దగ్గరికి వచ్చాడన్నయ్య. నా దగ్గరికి వచ్చి ఏమన్నాడో తెలుసా? నాకు ఇప్పుడు వైరా గారి కంపెనీలో జనరల్ మేనేజర్గా జాబ్ వచ్చింది, ఇదిగో అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకో అని అంటూ ఉంటే అప్పుడే నేను దాన్ని విసిరి కొట్టాను. అప్పుడే కాశీ అయితే ఇన్ని రోజులు మీ నాన్న దగ్గరే పనిచేస్తేనే నాకు బాధ్యత వస్తుందని ఇష్టం వచ్చినట్లు మాట్లాడావు కదా, మరి ఇప్పుడేమంటావు? ఇది నా చదువుకి వాళ్ళు ఇచ్చిన అర్హత అని అంటూ చెప్పాడు. అసలు ఆ వైరా ఎవరో నాకు తెలియడం లేదు, కానీ ఆ వైరా ఎవరో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు అని అంటూ ఉంటుంది స్వప్న. అప్పుడే ఇక అర్థమైపోతుంది కాశీకి, అంటే ఇదంతా కూడా ఆ వైరా కక్కిన విషయమే అన్నమాట. స్వప్న, నువ్వు వెంటనే కోర్టుకి రా అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే అప్పుడే సరే అన్నయ్య అని కోర్టుకైతే ఇక వస్తుంది స్వప్న. శ్రీధరే తప్పు చేశాడని, కల్తీ ఆహారాన్ని ఇచ్చి ప్రజలు ప్రాణాల్ని తీయాలని చూశాడని కోర్టు వారు నమ్ముతున్నారు, అందుకే ఆయనకి అని అనబోతూ ఉండగా ఇంతలో ఆగండి యువర్ ఆనర్, మీకు మరొక సాక్ష్యాన్ని తీసుకువచ్చాను అని స్వప్నని చూపిస్తాడు. అప్పుడే ఇక స్వప్నని చూసి కాసే షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక మీరు అనుమతిస్తే నేను కొన్ని మాటలు చెప్పాలి అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే తను నా చెల్లెలు, ఆ కోర్టులో సాక్ష్యం బోన్లో నుంచొని సాక్ష్యం చెప్పే కాశీ నా చెల్లెలు భర్త, ఈయన నా కన్న తండ్రి. ఇప్పుడు కాశీ నోటితోనే అసలు తను ఎందుకు ఇలా అబద్ధాలు చెప్తున్నాడో తనే నిజాలను ఒప్పుకుంటాడు. ఎవరి చేత తనని ఇదంతా చేయిస్తున్నారో మొత్తం అతనే చెప్తాడు అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే ప్రొసీడ్ అని జడ్జి గారు అనుమతి అయితే ఇస్తారు. అప్పుడు ఇక స్వప్న తల మీద ఒట్టి వేసి, నిజం చెప్పు కాశీ, ఇదంతా కూడా నువ్వు ఎందుకు చేశావు అని అడుగుతూ ఉంటాడు కార్తీక్. అయితే నువ్వు సంపాదించే ప్రతి సంపాదన నీ భార్యకి నీ భవిష్యత్తుకే కదా నువ్వు వాడుకునేది, మరి ఆ భార్య లేకపోతే ఏం చేస్తావు? నువ్వు స్వప్న మీద ఒట్టేసి చెప్పు అని అంటూ ఉంటాడు కార్తీక్. అప్పుడే కాశీ అయితే కావాలని మీరు ఇదంతా చేస్తున్నారు అని అంటూ ఉంటాడు కాశీ. మా అన్నయ్య అడగడం కాదు కాశీ, నిజం చెప్పు, చెప్తావా లేదా? ఈ సూసైడ్ చేసుకున్న నిద్ర మాత్రలు మింగి చెప్పు అని అడుగుతూ ఉంటుంది స్వప్న. ఇక స్వప్న అలా అడిగేసరికి అప్పుడే ఒక్కసారి కాశీ అయితే ఇక షాక్ అయిపోతూ ఉంటాడు. ఇప్పుడు నేనేం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. చెప్పు కాశీ, చెప్తావా లేదా అని అంటూ ఉంటే నువ్వేదైనా చేసుకో, నేనైతే నిజం చెప్పను అని అంటూ కాశీ అయితే చెయ్యి తీసేస్తాడు. అప్పుడే ఇక మొత్తం నిద్ర మాత్రలన్నీ కూడా తను అక్కడే మింగేస్తుంది. ఇక దాంతో ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అమ్మ లేదన్నయ్య, కాశీ తప్పు చేశాడు, ఇలాంటి తప్పు చేసిన భర్తకి నేను భార్యగా ఉండలేను, నా మీద ఒట్టేసి కూడా నిజం చెప్పలేదంటే ఇతను ఎంతకి దిగజారిపోయాడో అర్థమవుతుంది అని అంటూ ఉంటుంది స్వప్న. అప్పుడే ఇక కాశీ అయితే, స్వప్న నువ్వు ఇంత పని చేస్తావని అనుకోలేదు, ఇదంతా నాకు వైరానే చేయమన్నాడు సార్, మా మావయ్య గారు ఏ తప్పు చేయలేదు సార్, వైరానే ఇదంతా చేయమన్నాడు, మా మావయ్య గారు మాట్లాడిన అసలు రికార్డు ఇదే అని తన ఫోన్ని జడ్జి గారికి చూపిస్తాడు. అప్పుడే దాంట్లో ఫుల్ రికార్డ్ అయితే ఉంటుంది. అది చూసి ఇక జడ్జి గారు కూడా శ్రీధర్ తప్పు చేయలేదని అనుకుంటారు. ఇదంతా కూడా వైరా నాకు జాబ్ ఇస్తాను, నువ్వు మీ మావయ్య గారి మీద రివెంజ్ తీసుకొని చెప్పినట్టు చెయ్యని అతనే నా చేత ఇదంతా చేయించాడు అని కోర్టులో నిజాన్ని ఒప్పుకుంటాడు కాశీ. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.